హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ కర్రీ చూడ్డానికి అచ్చం పన్నీర్ కర్రీలా ఉంది కదా, కానీ కాదండి. ఆ కర్రీ వచ్చేసి ఈ చెట్లు కాసిండే గడ్డలదనమాట. అండ్ ఈ చెట్టు చూడ్డానికి అచ్చం తమలపాకు చెట్టులాగా ఉంది కదా, ఇంకా చాలా బాగుంటుంది. దీనికైతే లోపల గడ్డలైతే వస్తాయండి. వీటిని యామ్ గడ్డలు అని అంటారు. అండ్ ఈ చెట్టు వచ్చేసి యామ్ చెట్టు అండి. చాలా బాగుంటుంది. షో చెట్లా కూడా పెంచుకోవచ్చు. అండ్ ఇవైతే ఆ గడ్డలండి. చాలా కష్టపడి తీసాము. అంటే ఎర్రమన్నులో కాబట్టి చాలా సేపు పట్టిందనమాట తోడు తీయడానికి. అండ్ ఇవైతే చాలా లోపలికి, భూమి లోపలికైతే ఎళ్తాయండి. ఇలా కట్ చేసినప్పుడు ఇవి కొంచెం గట్టిగానే ఉన్నాయండి. అంటే హార్డ్‌గానే ఉంది తోలనేది. ఈ తోలంతా నీట్‌గా అయితే క్లీన్ చేసేయాలి. ఈ యామ్ గడ్డలనేవి పర్పుల్ కలర్‌లోనూ ఉంటాయండి, వైట్ కలర్‌లో కూడా ఉంటాయి. ఇప్పుడు మేము ఇంట్లో పెట్టిండేదైతే పర్పుల్ కలర్‌లోనే ఉంది. ఇదంతా కట్ చేసేటప్పుడు కలర్ ఎంత బాగా కనిపిస్తుంది కదా! ఈ తొక్కునంతా మనం నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకోవాలండి. తొక్కు తీసేసాక అచ్చం ఉల్లగడ్డలాగా ఉంది కదండీ! ఇలాగా మొత్తం గడ్డనంతా నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఇదైతే కొంచెం టైం పడుతుందండి. ఇలాగ క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనకు పన్నీర్ షేప్‌లో కట్ చేసుకుంటే బావుంటుంది. ఇదైతే కొంచెం జిగటగా అయితే ఉంటుందండి. అంటే ఉడికిన తర్వాత అంత జిగటేమి ఉండదు. కాబట్టి మనము అది కట్ చేసేటప్పుడు కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కట్ చేసామంటే మనకి చేతికి దురద కూడా ఉండదండి. అంటే కొంతమందికి ఆ గడ్డలనేవి కొంచెం ఇరిటేషన్ అయితే వస్తుంది. అందుకని చెప్తున్నాను. ఇంకా మనం అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత నార్మల్‌గా పోపయితే వేసేసుకోవాలండి. నేను పులుసు చేస్తున్నాను. అందుకే దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఇంగువ ఏసేసి దాంట్లోకే కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి వేసేసుకున్నానండి. ఇవైతే కొంసేపయితే వేయించుకోవాలి. మనకు ఈ కూర అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎప్పుడన్నా మీకు ఇలాంటివి దొరికితే ఖచ్చితంగా ఇలాగ ట్రై చేసి తినండి. అండ్ మనకు ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇలాగ పొడుగు పొడుగ్గా మనకి టమోటా అయితే కట్ చేసేసి వేసేసుకోవాలండి. టమోటా మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి నేను దీంట్లోకి ఒక 3 టమోటా అయితే వేశానండి. సన్నగా పొడుగ్గా కట్ చేసేసి. ఇవి తొందరగా ఉడకాలంటే దీంట్లోకి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేయాలి. నేను ఎప్పుడు కూడా కల్లుప్పే వాడతానండి. సో, కల్లుప్పు వేసేసి కొంసేపు అయితే వేయించేసుకోవాలనమాట. మన ఛానల్ గానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. అండ్ ఈ గడ్డలు ఎప్పుడైనా ఎవరికైనా దొరికితే వాళ్ళకి ఇలాగ చేయాలి కదండీ! అందుకని వాళ్ళకైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసేయండి. సో, దీంట్లోకి కొంచెం పసుపు కూడా అయితే యాడ్ చేసేసి కొంసేపు అయితే వేయించేసుకోవాలి. అంటే పసుపు అవి పచ్చి వాసన పోయే వరకైతే మనం వేయించేసుకోవాలండి. ఇలా టమోటా అంతా ఫ్రై అయ్యే వరకు మనమైతే వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ అనేది బయటికి తేలుతుంది. ఇంకా టమోటా అంతా బాగా వేగిన తర్వాత దాంట్లోకే సరిపడినంత కారం అయితే యాడ్ చేస్తున్నానండి. కారం అనేది మనం పులుసేసిన తర్వాత కన్నా ముందుగానే ఇలాగ ఆయిల్‌లోకే వేసేసి కొంసేపు వేయించుకున్నట్లయితే మనకి ఘాటు అనేది అంత రాదండి. అంటే ఇంకా కారం పచ్చి వాసన కూడా మనకి రాదనమాట. అదే పులుసు వేసిన తర్వాత కారం వేసామంటే మనకు ఆ ఘాటు అనేది, పచ్చి వాసన కారం అనేది అలాగే వస్తుంది. అందుకని నేను కారం అనేది ముందుగానే వేసేస్తాను. కారం వేసిన తర్వాత కొంచెంసేపు వేగిన తర్వాత ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న యామ్ ముక్కలన్నీ వేసేయాలండి. ఈ రెసిపీనైతే నేను తమిళనాడులో అయితే నేర్చుకున్నానండి. ఈ గడ్డలు కూడా అక్కడే దొరుకుతాయన్నమాట. వెతిల్ కలంగని అంటారు. అంటే ఇంకా నాకు పేరు సరిగ్గా పలకడానికి రాలేదు. కాకపోతే అలాగే ఈజీగా అయితే యామ్ గడ్డలు అని అంటారనమాట. అందుకని నేను అలాగే చెప్పాను. సో, మనకి ఇవన్నీ కొంసేపు అయితే వేయించుకోవాలండి. ఇలాగ కొంసేపు వేయించిన తర్వాత దానికుండే జిగురు అంతా పోతుందనమాట. కొంసేపైతే ఆయిల్‌లోనే ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఇది అచ్చం తినడానికి మనకి పచ్చి అరటికాయ ఫ్రై ఉంటుంది కదండీ! అలాగే ఉంటుంది. ఇంకా చాలా బావుంటుంది టేస్ట్ అయితే దానికన్నా. నాకు నచ్చింది. అందుకే నేను అక్కడి నుంచి ఈ చెట్టయితే ఒకటి తెచ్చి పెట్టుకున్నాననమాట ఇంట్లో. చూడాలి అది బతికి పెద్దగా అయ్యి దానికి గడ్డలొచ్చి మళ్ళీ నేను చేసేటప్పటికో. కాకపోతే టేస్ట్ అయితే చాలా బావునిందండి. ఇలాగా కొంసేపు మనకి ఆయిల్‌లోనే ఫ్రై అవ్వాలనమాట. కొంసేపు మూత పెట్టిచ్చేసి ఉడికించేయాలండి. అంటే వాటరేయకుండా సిమ్‌లోనే కొంసేపు ఉడికిస్తే బావుంటుంది. తర్వాత మూత తీసేసి దాంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి నీట్‌గా. చూడ్డానికైతే సేమ్ పన్నీర్ కర్రీ లాగే ఉంది గదా!
చాలా బాగుండిందనమాట టేస్ట్ మాత్రం. ఇది రైస్‌లోకి అయితే చాలా బాగుండింది. కొంతసేపు మూత పెట్టిచ్చేసి అయితే ఉడికించేయాలండి. ఇవి ఉడకడానికి కొంతసేపు టైం పడుతుందండి. అందుకే నేను ముందుగా నార్మల్ వాటర్ ఏసి ఉడికించాను. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదొచ్చేసి మనకి టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం అయితే యాడ్ చేశాను. కొంచెం పుల్లగా రావాలని పులుసు కాబట్టి. ఇంకా అదంతా యాడ్ చేసేసి కొంచెంసేపు అయితే ఉడకనివ్వాలండి. ముందుగా మనం పులుసు గాని యాడ్ చేస్తే ముక్కలనేవి లేట్‌గా ఉడుకుతాయి. అందుకే నేను అవి ముక్కాలు భాగం ఉడికిన తర్వాత చింతపండు గుజ్జునైతే యాడ్ చేశాను. ఇంకా యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు అయితే ఉడకనివ్వాలండి. ఇది రైస్‌లోకి అయితే చాలా బావుంటుంది. రైస్‌లోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బావుందండి. ఇవి నార్మల్‌గా స్నాక్స్ లాగా కూడా వేసుకొని ఉత్త గడ్డలైతే తినొచ్చండి. అంత బావునింది. ఇంట్లో పిల్లలకైతే స్నాక్స్‌లా గూడా పెట్టొచ్చనమాట. ఈ ఆమగడ్డల్లో హై ప్రోటీన్స్ అయితే ఉంటాయండి. హెల్త్‌కైతే చాలా మంచిదనమాట. అండ్ ఇవొచ్చేసి చెట్టుకి 9 మంత్స్ ఏమో హార్వెస్ట్ చేసుకోవచ్చనమాట. సో, నేనిప్పుడైతే తెచ్చిపెట్టాను. అంటే ఇంకా 9 మంత్స్ వరకు నేను ఇది చేసేకైతే కుదరదు. ఎందుకంటే మనకి దొరకవు కాబట్టి ఆంధ్రాలో. ఇంకా ఏమైనా సూపర్ మార్కెట్స్‌లో ఉంటాయేమో చూడాలి. దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఫైనల్లీ మనకి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్‌గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మరొక మంచి వంటకంతో మళ్ళీ వస్తాను. అంతవరకు బై బై ఫ్రెండ్స్. హ్యాపీ కుకింగ్.